హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడం జరిగింది. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించినాయి. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. అయితే రామోజీరావు గారి మరణానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశాలకు అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని చంద్రబాబు అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీ గారు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారని అన్నారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామోజీరావుతో తనకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తన ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీ రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మనోగతం. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టార్స్ అందరూ కూడా రామోజీ గారి మరణానికి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈరోజైతే రామోజీరావు గారి పార్థివ దేహాన్ని ఆయన నివాసమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకువెళ్తారని అక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు కూడా జరుగుతాయని చెప్పి అనేక మంది చెప్తూ ఉన్నారు. ఆయన గతంలోనే ఆయన కోసం ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధి ఇక్కడే ఉండాలని చెప్పి ఆయన ముందుగానే స్థలాన్ని కూడా సిద్ధపరచుకున్నట్టుగా కూడా ఆర్ఎఫ్సి వర్గాలు చెప్తూ ఉన్నాయి. మేబీ అక్కడే ఆయన అంత్యక్రియలకు పూర్తి చేసేయడం కావచ్చు, ఆయన యొక్క సమాధిని అక్కడే పెట్టడం కావచ్చు జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది రామోజీరావు ఈరోజు కన్నుమూయటం బాధాకరం అంటూ అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.